భారత ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో భాగంగా కంటోన్మెంట్ ఎమ్మెల్యే గణేష్ ఈ రోజు వార్డు 7లోని జయలక్ష్మి గార్డెన్స్ లో బూత్ లెవెల్ ఏజెంట్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గణేష్ బిఎల్ఏలకు దిశానిర్దేశం చేస్తూ ఓటర్ జాబితా సవరణ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని, అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటర్ లిస్టులో నమోదయ్యేలా చూడాలని, 18 ఏళ్లు నిండిన యువతను తప్పనిసరిగా ఓటర్గా నమోదు చేయించాలని, ఎలాంటి అవకతవకలకు తప్పిదాలకు తావివ్వకుండా అప్రమత్తంగా పనిచేయాలని సూచించారు. ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్ లిస్టును చెక్ చేయాలని, పేరు లేకపోతే తప్పులుంటే వెంటనే సంబంధిత అధికారుల దృష్టి తీసుకెళ్లి సరిచేయించాలని, ప్రజాస్వామ్యంలో ఓటు చాలా విలువైందని, ఒక్క ఓటు కూడా గల్లంతు కాకుండా చూడాల్సిన బాధ్యత బిఎల్ఏలుగా మీపై ఉందని ఎమ్మెల్యే గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ప్రతి పోలింగ్ బూత్ లో హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేసి ఓటర్లకు సహాయం అందిస్తున్నామని, ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, వార్డు 7 పరిధిలోని బిఎల్ఏలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. नरेश लास्ट टाइम 166 ఎంపీ పేరు జితేందర్ 67 68 69 గణేశనా 3 అన్న అది పాలన పట్టుకోండి అది చేసుకోండి అది ఎబ్రాహిం పాలన మూడు అనక అయిపోయింది. చిన్నమ్మ తోట ఎయిర్లైన్స్ కాలనీ వారు నెక్స్ట్ చిన్నమ్మ తోట అత ఎయిర్లైన్స్ కాలనీ అదే కంపల్సరీ పిఎల్ఏ ఉండాలి. మీరు ఏదైతే మీకు ఎనమరేషన్ ఫామ్ ఇస్తున్నారు ఆ ఫామ్ డూప్లికేట్ ఒరిజినల్ ఇస్తారు. డూప్లికేట్ జాగ్రత్తగా నింపి పెట్టుకోవాలా. మీ దగ్గర పెట్టుకుంటారా బిఎల్ఏ దగ్గర, లేకుంటే ఆ ఓటర్ దగ్గర పెడతారా చూసుకోండి. ఇన్ కేస్ ఏదో కారణంగా మనం ఎన్యూమరేషన్ ఫామ్ నింపిన తర్వాత కూడా ఓటు మనది ఎన్రోల్ కాకుంటే వీ కెన్ ఫైట్ త్రూ దట్ ఎన్యూమరేషన్ డూప్లికేట్ ఫామ్.